అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో వక్ఫ్ చట్టాలను సవరిస్తూ ఒక బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈ వక్ఫ్ చట్టాలను సవరించాలి అనేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దీన్ని ముస్లిం సంఘాలు, పెద్ద ముస్లిం అయినటువంటి మన హైదరాబాద్ పెద్ద ముస్లిము అక్బరుద్దీన్ ఓవైసీ, తర్వాత వక్ఫ్ బోర్డు వాళ్ళు, కొంతమంది అమాయకమైనటువంటి ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వార్తా కథనాలు కానీ వాక్యాలు కానీ చేయడం జరిగింది. అసలు ఈ వక్ఫ్ వల్ల గత 70 సంవత్సరాలుగా భారతదేశ పౌరులు ఎంత నష్టపోయారు, ఈ 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పాలించినటువంటి ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎంత అన్యాయం చేశాయి, గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కూడా ఈ వక్ఫ్ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించింది అనేటటువంటి ఆశ్చర్యం కలిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చర్చించుకునేటటువంటి అంశం ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డులో సవరణలు చేస్తాము అన్నందుకే ఈ ముస్లిం మత పెద్దలు, ఈ ముస్లిం మత ఛాందసవాదుల రూపంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ అనుకోవచ్చు, ప్రస్తుతం మనం మాట్లాడుకునేటటువంటి వ్యక్తి సిరాజుర్ రెహమాన్, అమాయకులైనటువంటి బడుగు బలహీనులైనటువంటి పేదలుగా ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొట్టి ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని అలాగే ఉంచి దాంట్లో ఏ విధమైనటువంటి చట్ట సవరణలు చేయకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా అల్లర్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు, నిజాల్ని దాచిపెడుతున్నారు, అమాయకులు అనేటువంటి వాళ్ళను రెచ్చగొడుతున్నారు. అది ఏ విధంగా రెచ్చగొడుతున్నారు అనేటటువంటిది మనం ఇప్పుడు బ్రదర్ సిరాజుర్ రెహమాన్ మాటల్లోనే తెలుసుకుందాము. ఇతను 10 నిమిషాల వీడియోలో సుమారు ఒక 100 అబద్ధాలు ఆడాడు, 100 నిజాల్ని దాచిపెట్టాడు. ఆ నిజాలేంటి, అబద్ధాలేంటి ఒక్కొక్కటిగా మనం రివీల్ చేసుకుందాం. వక్ఫ్ అంటే ఏంటి నిజంగా మన నాయకులకు తెలుసా? వక్ఫ్ బోర్డ్ చైర్మన్కి ఈ విషయం తెలుసా? వక్ఫ్ బోర్డ్ని నడిపించే వారికి తెలుసా అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఆపి ఉంచడము. ఇస్లామీయ షరియత్ ప్రకారంగా ఇస్లాముని అనుసరిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా అల్లా మార్గంలో ప్రజల ఉపయోగం కోసం చేసినటువంటి దానాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని అంటారు. అది మనోడు చెప్పింది ఏంటంటే, వక్ఫ్ అంటే నాయకులకు తెలుసా లేకపోతే లీడర్లకు తెలుసా అంటున్నాడు. నిజానికి వక్ఫ్ అంటే ఖురాన్లో కూడా వక్ఫ్ అనేటటువంటి పదం కానీ దానికి సంబంధించినటువంటి అంశం కూడా లేదు. అంటే ఖురాన్కి కూడా వక్ఫ్ తెలియనట్టే కదా, ఖురాన్ రాసిన సమయంలో కూడా వక్ఫ్ లేనట్టే కదా. అయితే తర్వాత కాలంలో ఈ వక్ఫ్ అనేటటువంటి ప్రతిపాదన ఎలా వచ్చింది ఏంటి అనేటటువంటిది చూద్దాము. వక్ఫ్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు కూడా అమ్మకూడదు, వాటిని కొనకూడదు, వాటిని లీజుకి ఇవ్వచ్చు, వాటిని అద్దెకి ఇవ్వచ్చు. వాటి ద్వారా వచ్చినటువంటి లాభాలను ముస్లిం సమాజ విద్య, ఉపాధి, వైద్యంపై, ముస్లిం బాటసారులపై, ముస్లిం సంక్షేమ పనులపై మనం ఖర్చు పెట్టాలి. ఇది 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 బాగా అండర్లైన్ చేసుకోండి. వక్ఫ్ మీద ఎవరు కొనకూడదు, ఎవరు అమ్మకూడదు. అయితే వక్ఫ్ ప్రాపర్టీని అమ్మేటటువంటి వాళ్ళు ఎవరు? మొత్తం ముస్లింలే. ఇప్పటి వరకు వక్ఫ్ ప్రాపర్టీస్ని అమ్మినటువంటి చాలామంది ముస్లింలే ఉన్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వక్ఫ్ ప్రాపర్టీని పేదవాళ్లకు, ఆడవాళ్లకు, లేకపోతే విద్యార్థులకు, బడుగు బలహీన ముస్లింలకు ఉపయోగించాలి, వాళ్ళ సంక్షేమం కోసం వాడాలి అని. అయితే భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా ఒక్క ప్రాపర్టీ నుంచి వచ్చినటువంటి ఒక్క రూపాయిని కూడా ఇంతవరకు ముస్లింలలో ఉన్నటువంటి పేదలకు కానీ, విడో స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, విద్యార్థుల సంక్షేమకు కానీ, ముసలి వాళ్ళకు కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా వినియోగించలేదు. ఈ మాట నేను చెప్పట్లేదు, ఒక బడా ముల్లానే చెప్తున్నాడు. ఒకసారి చూడండి. तो वक्फ बोर्ड प्रॉपर्टीज जो दान की गई थी वो इसलिए कि विधवा, डाइवोर्सी औरत, गरीब बच्चे जो अपनी तालीम का खर्च नहीं उठा सकते उनको स्कॉलरशिप देकर, उनको वजीफे देकर, उनको खर्चा देकर के बोर्ड जो है वो सब्सिडी संचालित करेगा। पिछले 70 सालों में कभी ऐसा नहीं हुआ। अगर 70 सालों में किसी बेवा को घर दिया हो, किसी डाइवोर्सी औरत को घर दिया हो, किसी को स्कॉलरशिप दी हो, किसी को IAS IPS बनाया हो, डॉक्टर बनाया हो, MBBS किसी को कराया हो, तो वो सामने आकर के मुझे बताए कि हमें वक्फ बोर्ड ने पैसा दिया था और हम डॉक्टर बन गए हैं, हमें वक्फ बोर्ड ने पैसा दिया था, हम कलेक्टर लगे हुए हैं, हमने IAS किया है, हमने IPS किया, किसी को नहीं दिया। చూశారు కదా. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే వక్ఫ్ బోర్డు పెట్టినటువంటి ఉద్దేశం ఏంటి, వీళ్ళకు ఉపయోగపడాలని. కానీ గత 70 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు వల్ల ఇంతవరకు ఒక్క పేద ముస్లిం కూడా లాభం పొందలేదు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలో ఒక్క పేద ముస్లిం కూడా ఇల్లు కట్టలేదు,
ఒక్క పేద ముస్లింకు కూడా స్కాలర్షిప్ ఇవ్వలేదు. వాటిని మసీదులకి, మదర్సాలకి, ఖబరిస్తాన్లకి, దర్గాలకి, లేకపోతే ముస్లింల యొక్క ప్యాలెస్లకి ముస్లిం బడా నాయకులు, ముస్లింలలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్, ముస్లింలలో వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి పెద్ద పెద్ద ముస్లిం మత పెద్దలు ఆ ప్రాపర్టీస్ని మింగేసి వాళ్ళ పేర్ల మీద రాపించుకొని దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళకే నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని చెప్పి లాక్కునేటటువంటి ఒక క్రైమ్, ఒక కుంభకోణం, ఒక కుట్ర భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా జరుగుతోంది. నెక్స్ట్ చూద్దాం. ఈరోజు కేవలం మన భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ప్రపంచంలో చాలా చోట్ల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఈజిప్ట్ ఖైరోలో అల్ అజహర్ యూనివర్సిటీ ఉంది. ఈ అల్ అజహర్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీతో కూడా మనం పోల్చి చెప్పవచ్చు. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీగా భావించబడేటటువంటి అల్ ఖరవియన్ యూనివర్సిటీ ఫాతిమా అల్ జహరి దీన్ని స్థాపించారు. ఇందులో మెడిసిన్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ప్రాపంచిక విద్య ఉంది, అరబిక్ గ్రామర్ ఉంది. భారతదేశంలోనే వక్ఫ్ ప్రాపర్టీస్ లేవు, ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయని. ముస్లింలకు 57 దేశాలు ఉన్నాయి. 57 దేశాలలో ఒక్క దేశంలో కానీ వక్ఫ్ బోర్డు కానీ, వక్ఫ్ చట్టం కానీ, వక్ఫ్కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇవి అనేటటువంటి ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు. వీడు చెప్పినటువంటి 2 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి 2 విశ్వవిద్యాలయాలు. అవి వక్ఫ్ ఫౌండేషన్ అనేటటువంటి పేరుతో, అంటే ఇక్కడ భారతదేశంలో ఎన్జిఓలు, ట్రస్టులు, సొసైటీలు ఏ విధంగా నడుపుకుంటారో అక్కడ వాళ్ళ దేశంలో వక్ఫ్ ఫౌండేషన్ అనేటటువంటి పేరుతో అక్కడ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా విద్యా సంస్థలు, ఇక్కడ కోయెడ్స్ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ సొసైటీస్ నడిపేటట్టుగా ఆ దేశాలలో వక్ఫ్ ఫౌండేషన్ పేరు మీద నడుపుతున్నటువంటి విద్యాలయాలు తప్ప అక్కడ ఏ విధమైనటువంటి వక్ఫ్ బోర్డులు కానీ, వక్ఫ్ ప్రాపర్టీలు కానీ, వక్ఫ్ చట్టాలు కానీ లేవు. ఇక్కడ నిజాన్ని దాచిపెట్టేసి ప్రపంచం మొత్తం వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయనే విధంగా ఒక మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా పచ్చి అబద్ధం ఏమాడాడంటే ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం అంటూ వాడాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల, నలంద ఇట్లాంటి విశ్వవిద్యాలయాలు భారతదేశంలో. ఇలా మతం పుట్టే 1400 సంవత్సరాలు కాలేదు. మన విశ్వవిద్యాలయాలు 2000, 3000, 4000 సంవత్సరాల క్రితం విశ్వవిద్యాలయాలు మన దగ్గర ఉంటే ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం మొరాకోలో ఉంది అనేటటువంటి అబద్ధం ఆడుతున్నాడంటే చూడండి వీళ్ళ యొక్క అబద్ధాలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు. ఈ విశ్వవిద్యాలయాల పేర్లు ఎందుకు చెప్పాడు, ఇతను వెనుకున్నటువంటి కుట్ర కోణం ఏందనేది రాను రాను నేను చెప్తాను. ఈ విధంగా ముస్లింల విద్య, ముస్లింల ఉద్యోగ, ముస్లింల సంక్షేమ పథకాల కోసం ఎంతగానో వక్ఫ్ ప్రాపర్టీస్ కీలకంగా పనిచేశాయి. అది ముస్లింల విద్య, ఉపాధి లేకపోతే వాళ్ళ సంక్షేమం కోసం వక్ఫ్ ప్రాపర్టీస్ కీలకంగా పనిచేశాయి. సో ఇప్పుడు భారతదేశంలో మనం దోచుకున్నటువంటి, మనం కబ్జా చేస్తున్నటువంటి, మన ముస్లిం మౌలానాలు, అబ్దుల్లాలు కబ్జా చేస్తున్నటువంటి ముస్లిం ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సవరణలు చేసి ప్రభుత్వం దానికి కొన్ని పరిమితులు పెడుతుంది. అప్పుడు మనం దోచుకునేటటువంటి పరిస్థితి లేదు. అదే గనక ఉంటే మీ పిల్లల కోసము, మీ సంక్షేమం కోసము, మీ ముస్లింల కోసమే ఉపయోగించే వాళ్ళము అని మాట్లాడుతున్నాడు. కానీ గత 70 సంవత్సరాలుగా ఒక్క రికార్డు, ఒక్క రూపాయి, ఒక్క ఆస్తి ముస్లింలలో పేదలకు కానీ, విధవ స్త్రీలకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, స్కాలర్షిప్లకు కానీ ఉపయోగించిన చరిత్ర భారతదేశంలో ఇంతవరకు లేదు. కానీ ఆ ప్రాపర్టీసే కనుక ఉంటే ముస్లింలో పేదలకు ఉపయోగిస్తాము అని రెచ్చగొట్టేటటువంటి ప్రసంగం చేస్తున్నాడు ఇక్కడ సిరాజుర్ రెహమాన్. అయితే మన భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీ ఎప్పుడు ప్రారంభమైంది? మన భారతదేశంలోని ఢిల్లీ సుల్తానుల కాలంలో 1206వ సంవత్సరంలో వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి ప్రారంభమయ్యాయి. 1954 సంవత్సరంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇది సెంట్రలైజ్డ్, కేంద్రీకరణ అవ్వడానికి దోహదం జరిగింది. 1206కి 1954కి అసలు సంబంధం లేదు. సరే, చెప్పడానికి ఇతనికి సిగ్గు అడ్డం వచ్చిందో మరేం అడ్డం వచ్చిందో, ముస్లింలు భారతదేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ ఆస్తుల్ని లాక్కొని, ఇక్కడ స్త్రీలను చెరిచి, ఇక్కడ దేవాలయాల్ని కూల్చి, ఇక్కడ రాజులను, రాజపత్నులను చంపి, ఇక్కడ ప్రజలను హింసించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసుకొని దాన్ని పాలించినటువంటి దాన్ని ఈ వక్ఫ్ చట్టం కిందకి, వక్ఫ్ బోర్డు కిందకి తీసుకొచ్చేటటువంటి
అంటే దొంగల్లాగా ఈ భారతదేశం మీద పడి దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి చట్టము అని దాన్ని వివరించి చెప్పలేక 1206లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రారంభమైంది అని పైన మసాలా పూసేసి డైరెక్ట్ నెహ్రూ దగ్గరికి వచ్చాడు. ఇది వక్ఫ్ యొక్క చరిత్ర. అంటే ఇది భారతదేశంలో మన మీద దోపిడీదారులు చేసినటువంటి చట్టం ఉండాలా వద్దా అనేది భారతీయులుగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయము. ముందుకెళ్దాం. మన భారతదేశంలోని వక్ఫ్ ప్రాపర్టీస్ ఎంతో తెలుసా? అల్లాహు అక్బర్. ఈరోజు మేము పేదరికంలో ఉన్నాం, ఈరోజు మేము బలహీనంగా ఉన్నాం, ఈరోజు మా పిల్లలు, ముస్లిం పిల్లలు మంచి స్కూల్లో మంచి కాలేజెస్లో చదవలేకపోతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు, వారు గొప్పగా రాణించలేకపోతున్నారు. నిజంగా మన నాయకులు సరిగ్గా ఉన్నట్లయితే మనం ఎక్కడుంటాం? ఇక్కడ నాయకులు అంటున్నాడు, ముస్లిం నాయకుల, లేకపోతే ముల్లాల, లేకపోతే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ముస్లిం మత పెద్దల, లేకపోతే ఈ మదర్సాలు నడిపేటటువంటి వాళ్ళ, లేకపోతే ఇట్లాంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి ముస్లిం స్పీకర్సా? ఎవడి స్వార్థం వల్ల ఇంతమంది పేదరికంలో ఉన్నారు? ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ 200 ఎకరాలు ఉంది ఒక చోట అని వీళ్ళకి తెలిసినప్పుడు అందులో ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క స్కూల్ కట్టలేదు, ఒక్క కాలేజ్ కట్టలేదు, ఒక్క యూనివర్సిటీ కట్టలేదు, ఒక్క హాస్పిటల్ కట్టలేదు. ఆ వక్ఫ్ ప్రాపర్టీని దాచుకొని ఏమి చేద్దామని చెప్పి వక్ఫ్ బోర్డు ఇన్నాళ్ళు వ్యవస్థని నడిపింది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అంశము. ముందుకెళ్దాం. ఆగస్టు 1, 2023 ద టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారంగా భారతదేశంలో ముస్లింలకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అక్షరాల 9,40,40,000 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఈరోజు భారతదేశంలో ఉంది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అక్షరాల 9 లక్షలు అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పాయింట్, భారతదేశంలో ముస్లింలకు వారసత్వంగా గుండుమొన పెట్టేటటువంటి ప్లేస్ కూడా వారసత్వంగా రాలేదు. ఇక్కడ ముస్లింలకు తాతలు కానీ, తరతరాలు కానీ, ముత్తాతలు కానీ, రాజులు కానీ ఎవడు లేడు. భారతదేశం మీద పడి దోచుకోవడానికి వచ్చినటువంటి దోపిడీదారులు, దురాక్రమణదారుల యొక్క వారసత్వంగా మేము ఉన్నాము అని వీళ్ళు ప్రకటించుకున్నప్పుడే వాళ్ళ తరపున వచ్చినట్టు మనం భావించాల్సి వస్తుంది. ఒకవేళ అది నిజము అని చెప్పినా కూడా ఆ దురాక్రమణదారులను, దోపిడీదారులను భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు తరిమేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అలాంటి వాడికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ముస్లింలకు భారతదేశంలో వారసత్వంగా ఒక్క రూపాయి కూడా రాలేదు. కొంతమంది ముస్లింలు కొడుకులకు, బిడ్డలకు, మిగతా వాళ్లకు ఆస్తులు పంచిన తర్వాత పేదల సంక్షేమానికి, ముస్లింల సంక్షేమానికి తమ ఆస్తిలో కొంత భాగాన్ని ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో కేవలం అవి మాత్రమే వక్ఫ్ కిందికి వస్తే తప్ప 70 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి భారతదేశంలో ముస్లింలకు ఒక్కటి కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడుకుంటే 1947లో భారతదేశం విడిపోయిందే హిందూ ముస్లిం ప్రాతిపదికన మీద. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులందరూ భారతదేశానికి రావాలి అనేటటువంటి ఏకైక నినాదంతో భారతదేశం ముస్లింలందరూ పోరాడి కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయిన తర్వాతనే భారతదేశం ముక్కలైంది. కాబట్టి భారతదేశంలో ముస్లింలకు వారసత్వంగా గుండుమొన పెట్టేటటువంటి ప్లేస్ కూడా లేదు. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 8,70,000 వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అది భారతదేశంలో 2023 రికార్డుల ప్రకారం 9 లక్షల ఎకరాలు, 8,75,000 ప్రాపర్టీస్ ఉన్నాయని ఇతను చెప్తున్నాడు. ఇక్కడ ఇతను ఆడుతున్నటువంటి పచ్చి అబద్ధము, దుర్మార్గము, దాస్తున్నటువంటి నిజం ఏంటంటే ఈ వక్ఫ్ యాక్ట్ 1954లో వక్ఫ్ యాక్ట్ పెట్టినటువంటి సందర్భంలో దాని దగ్గర ఉన్నటువంటి ఆస్తులో ప్రాపర్టీస్ 52,000 ప్రాపర్టీస్ మాత్రమే. కానీ ఈ 70 సంవత్సరాల్లో వాటి ప్రాపర్టీస్ 8,75,000 రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్గా ఎట్లా మారాయి? అప్పుడు ఉన్నటువంటి 10,000, 20,000 ఎకరాలు ఇప్పుడు 9 లక్షల ఎకరాలుగా ఏ విధంగా మారాయి? అంతెందుకు గట్టిగా మాట్లాడుకుంటే 2009లో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ కేవలం 4 లక్షల ఎకరాలే. కానీ 2022లో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ 9 లక్షల ఎకరాలుగా మారినాయి. అంటే 15 సంవత్సరాల్లోనే ఈ ప్రాపర్టీస్ అనేటటువంటి డబల్ అయినాయి. ఎవరు ముస్లిమ్స్ వక్ఫ్కి సంబంధించి వక్ఫ్ బోర్డుకి వాళ్ళ ఆస్తుల్ని 100,000, 1,00,000 ఎకరాలని రాసినటువంటి మహానుభావులైనటువంటి ముస్లింలు ఎవరున్నారు?
వాళ్ళ గురించి ఏమైనా వివరాలు ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అట్లాంటిది ఏమీ లేదు. సింపుల్గా స్ట్రైట్గా ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ మాది. దీని ఒక 70 సంవత్సరాల క్రితం ఇది ఈ దర్గా కింద ఉండేది. 80 సంవత్సరాల క్రితం నిజాం పాలించిండు కాబట్టి మన హైదరాబాద్ సంస్థానాన్ని ఈ నిజాం కింద ఉన్నటువంటి 42% ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వక్ఫ్ ప్రాపర్టీ. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వీళ్ళందరూ వక్ఫ్ ప్రాపర్టీ కిందికి వస్తారు కాబట్టి ఇది మీరు మా వక్ఫ్ బోర్డుకి రాపిచ్చేసేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనే విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని దోచుకున్నారు. అందుకనే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ 9 లక్షల ఎకరాలు 8,75,000 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రాపర్టీస్గా మారినాయి తప్ప వారసత్వంగా గుండుమునంత ప్లేస్ కూడా రాలేదు. ఇది సత్యము. వీళ్ళు రెచ్చగొట్టేటటువంటి విధానం ఇది. ద టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 31,000 వక్ఫ్ ప్రాపర్టీ ల్యాండ్ అనేది కబ్జాదారుల కబంధ హస్తాలలో ఉంది. అయితే ఈ కబ్జాదారులు ఎవరు అని మాత్రం చెప్పట్లేదు. ఈ కబ్జాదారులంతా ముల్లాలు, తర్వాత ఇట్లాంటి ముస్లిం మత సంస్థలకు సంబంధించినటువంటి నాయకులే. వీళ్ళే కబ్జాలు చేస్తున్నారు, వీళ్ళే దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకుంటున్నారు, వీళ్ళే అమ్ముతున్నారు. కొనడానికి అమ్మడానికి వీల్లేదు కాబట్టి వక్ఫ్ మళ్ళీ వీళ్ళే అమ్మిన వాళ్ళ దగ్గరికి నోటీసులు ఇచ్చి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని లాక్కుంటున్నారు. ఇది ఒక చక్రంలాగా తిరుగుతోంది. అమాయకులైనటువంటి వాళ్ళు ఆ ప్రాపర్టీని కొన్నటువంటి హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ వాళ్ళంతా మోసపోతున్నారు అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే బెంగళూరులో 2012లో 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒక అతిపెద్ద వక్ఫ్ కుంభకోణం ఒకటి బయటపడ్డది. జామా మసీదు ఇమాము, షాహీ మసీదు ఇమాము, ఈ ఇద్దరు ఇమాములు కలిసి కొన్ని వేల ఎకరాల్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అందరికీ అమ్మేసి 2 లక్షల కోట్ల వక్ఫ్ కుంభకోణం చేశారు అనేటటువంటిది రెహమాన్ అని ముస్లిం వ్యక్తి ఇచ్చినటువంటి నివేదికలోనే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు దొరుకుతాయి. ఎవరు తిన్నారు, దీన్ని ఎవరికి కాకుండా చేస్తున్నారు, ఎవరి మీద రెచ్చగొట్టేటటువంటి, ఇప్పుడేమో ప్రభుత్వాలు చేస్తున్నాయి, వీళ్ళు ఇట్లా మన దగ్గర దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దళారులు తింటున్నారు అంటున్నారు. అసలు తిన్నోళ్ళంతా మీ దొంగలే కదా. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకు సంబంధించిన వివరాలు కానీ, ఇదిగో మా జామా మసీదు ఇమాము 100 ఎకరాలు దొబ్బేశాడని 15 నిమిషాల్లో కనీసం ఒక్క సెకండ్ కూడా ఎక్కడా చెప్పలేదు. నిజాల్ని దాచిపెట్టి అబద్ధాన్ని ప్రచారం చేసి ప్రత్యర్థుల మీద, ప్రభుత్వాల మీద, నాయకుల మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ సిరాజుర్ రెహమాన్. నెక్స్ట్ చూద్దాం. వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్లో రిచెస్ట్ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. 5 లక్షల కోట్ల ప్రాపర్టీస్ కేవలం తెలంగాణలో ఉంది. కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ 50,000 కోట్ల రూపాయలు. ఇక్కడ హైదరాబాద్లో 5 లక్షల విలువైన కోట్ల ప్రాపర్టీ ఉంది. కొన్ని వందల ఎకరాలు మన ముస్లింలకు ఉన్నాయి. కానీ వీళ్ళంతా దోచేసుకున్నారు, అసలు మన చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీని వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే హుస్సేన్ షావలి అనేటటువంటి దర్గా కింద ఒక 1,634 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఐఎస్బి మా వక్ఫ్ ప్రాపర్టీయే, విప్రో కార్యాలయం మా వక్ఫ్ ప్రాపర్టీయే, తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీసు మణికొండలో ఉన్నటువంటి సగం ప్రాపర్టీలన్నీ మా వక్ఫ్కు సంబంధించినటువంటివని మొత్తం వీళ్ళంతా వక్ఫ్కు సంబంధించిన ఈ బోర్డు అంతా నోటీసులు ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్కి. కేసీఆర్కి బుర్ర తిరిగిపోయింది. చంద్రబాబు ఇంత కష్టపడి మేము సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే మొత్తం వీళ్ళు లాక్కు దొబ్బుతున్నారు. చంద్రబాబు ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది సెంట్రల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, దీన్ని కూడా లాక్కుంటున్నారు అని చెప్పేసి ఈ వెంటనే తెలంగాణ గవర్నమెంట్ పరిగెత్తుకుంటూ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది. సుప్రీంకోర్టు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ఏ ప్రాపర్టీ మీద మొత్తం ఇట్లా గుడ్డేసి ఈ అమ్మాయి నాదే అన్నట్టుగా ఏ ప్రాపర్టీ మీద పడితే ఆ ప్రాపర్టీ మీద మీరు నోటీసులు ఇచ్చేసి లాక్కునే ప్రయత్నం చేయకూడదని సుప్రీంకోర్టు మందలించింది, కేసు కొట్టేసింది. లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి సగం సాఫ్ట్వేర్ కంపెనీలు గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, కొండాపూర్ ఈ మొత్తం మా దర్గాల కిందికి, మా గోల్కొండ ఫోర్టుకు సంబంధించిన రాజుల కిందికి వచ్చేసినాయి. ఇవంతా మా వక్ఫ్ ప్రాపర్టీ అని లాక్కునేటటువంటి ప్రయత్నం ఆల్రెడీ వక్ఫ్ బోర్డు చేసింది. సుప్రీంకోర్టు ముట్టికాయలు కొట్టి పంపించింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్కు సంబంధించినటువంటి భూమి కాదు. గట్టిగా మాట్లాడితే గోల్కొండ కట్టింది హిందూ రాజులు, గోల్కొండను ఆక్రమించుకున్నది ముస్లింలు. గట్టిగా మాట్లాడితే ఈ సంబంధించినటువంటి ఆస్తులన్నీ హిందూ ఆస్తులకు సంబంధించినవి వస్తాయి కానీ వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తుల కిందకి రావు. ఇది గమనించాలి. నెక్స్ట్ చూద్దాం. విధంగా చూసినట్లయితే ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తి గురించి మైనారిటీ మినిస్టర్ ఏవైతే ఉన్నారో, ఫార్మర్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ నజ్మా హెఫతుల్లా, ఈమె చెప్పిన విషయం ఏంటంటే భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని సరిగ్గా బిజినెస్లో ఉపయోగించినట్లయితే
ప్రతి సంవత్సరము 12,000 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. తద్వారా ముస్లింల విద్య, ముస్లింల ఉపాధి, ముస్లింల సంక్షేమ పనులలో చాలా అద్భుతంగా ముస్లింలను తీర్చిదిద్దవచ్చు. వక్ఫ్ ప్రాపర్టీస్ని గనక సరిగ్గా బిజినెస్లో ఉపయోగించినట్లయితే దానిపై వచ్చినటువంటి ఆదాయం ఎంతండి? ఏమైపోయింది మన పరిస్థితి? నేను చెప్తా ఏమైపోయిందో. ఈ వక్ఫ్ బోర్డు అనేటటువంటి వాళ్ళు, ఈ బోర్డు ఏదైతే ఉందో ఇది స్వతంత్రమైనటువంటి బోర్డు. దీనికి డబ్బులు కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని లీజుకి ఇచ్చి కానీ, రెంట్కి ఇచ్చి కానీ, అక్కడ ఏదన్నా బిల్డింగ్ నిర్మాణం చేసి కానీ, అక్కడ వ్యవసాయం చేసి కానీ, దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ముస్లింలకు నయా పైసా ఉపయోగం చేయరు సరిగదా. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్లను వక్ఫ్ బోర్డులో పనిచేసేటటువంటి అటెండర్ల దగ్గర నుంచి, ఆఫీసర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి జీతాలు ఇవ్వడానికి కూడా ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల్లో నుంచి దొబ్బి ఆ డబ్బుల్ని తీసుకొని ఒక్కొక్కడికి 70,000, 80,000, 90,000, 1,00,000, 2 లక్షల జీతాలు ఇచ్చి ఆ ఆస్తుల్ని అలాగే మురగబెడుతున్నారు. దాని ద్వారా సంపద సంపాదించట్లేదు. దాని ద్వారా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదురా అని అడిగితే ఓట్లు రావని ఈ ప్రభుత్వాలు అడగట్లేదు, నాయకులు అడగట్లేదు. వీళ్ళు దోచుకుంటూనే ఉంటారు, వాటిని మళ్ళీ ఇంకొకరికి అమ్ముతూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి దోచుకుంటూనే ఉంటారు. ఇలా దోచుకునేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో పనిచేసేటటువంటి ప్రతి ఉద్యోగికి మళ్ళీ మైనారిటీ బడ్జెట్ పెట్టి ఆ మైనారిటీ బడ్జెట్లో నుంచి ప్రభుత్వాలు వీళ్ళకు డబ్బులు ఇస్తున్నాయి. అందులో నుంచి జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు, మళ్ళీ దోచుకుంటున్నారు. ఈ ప్రాసెస్ మొత్తం అమాయకులైనటువంటి భారతీయులు కట్టేటటువంటి ట్యాక్స్ డబ్బులతో వస్తోంది. ఇది గమనించాలి. ఇది గమనించినంత వరకు ఈ వక్ఫ్ బోర్డ్ అనేటటువంటి ఎంత పెద్ద కుంభకోణమో, దీనివల్ల గత 70 సంవత్సరాలుగా భారతీయులు ఎంత నష్టపోయారో అర్థం కాదు. ముందుకెళ్దాం. మరొక మినిస్టర్ చెప్పారు, మైనారిటీ అఫేర్స్ యొక్క మినిస్టర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఏం చెప్పాడు అంటే, ప్రస్తుతం భారతదేశములో రికార్డ్ అయినటువంటి వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని మనం బిజినెస్లో పెట్టినట్లయితే దాని యొక్క ఆదాయము ప్రతి సంవత్సరము 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేంత పొటెన్షియల్ కలిగి ఉందని అధికారికంగా కేంద్రం ఉంది. కానీ ఇది వాస్తవం. తేలేదు, తెచ్చే ప్రయత్నం చేయట్లేదు. అలా ప్రయత్నం చేయడానికే ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడాలనే, ముస్లింలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ, చదువుకునేటటువంటి వాళ్ళకి కానీ అది ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేస్తుంది. సవరణ చేసేటటువంటి ప్రయత్నంలో మీరు ఏం చేస్తున్నారు? అల్లర్లు చేస్తామంటున్నారు, రెచ్చగొడుతున్నారు. దీనివల్ల ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం అని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? సవరణలు చేయనియండి, దాని ద్వారా లాభాలు పొందండి. మీ దాంట్లో ఉన్నటువంటి పేద ముస్లింలకు తలాక్ 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 అని చెప్పి వెళ్ళగొట్టినటువంటి స్త్రీలకు, పేదలకు, ముస్లిం వాళ్లకు, స్టూడెంట్స్కి సహాయపడండి. వాటిని బిజినెస్లోకి తీసుకురండి. అలా మురుగబెట్టి సమాధులు కట్టి 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 ఎంత భూమిని కావాలి అనేటటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. దానికి మీరు సమాధానం చెప్పట్లేదు. ఏమన్నా అంటే మా ముస్లింల మీద దాడులు చేస్తున్నారు, మా ముస్లిం ఆస్తుల్ని లాక్కుంటున్నారని తప్పుడు ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేస్తున్నారు. అది విషయం. అయినా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక మీకు చెప్పాల్సినటువంటి అవసరము లేదు. హుసేన్ షా వలీ దర్గా ఏదైతే హైదరాబాద్లో హుసేన్ షా వలీ దర్గా ఉందో, దాదాపుగా 9 నుండి 10,000 కోట్ల రూపాయల వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని ఒక బడాబాబు, ఒక పెద్ద నాయకుడు దాన్ని కబ్జా చేసుకున్నట్లయితే పరిస్థితి కోర్టులో నడుస్తూ 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 చివరికి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వక్ఫ్ బోర్డు ఓడిపోయింది. ఇంతకుముందు చెప్పాను కదా హుసేన్ షా వలీ దర్గాకు సంబంధించిన స్టోరీ. కోర్టులో నడుస్తూ నడుస్తూ పాపం ఓడిపోయింది. అసలు దానికి సంబంధించిందే కాదు, వీళ్ళకి సంబంధించిందే కాదు, ఒక బడా వ్యాపారి దాన్ని లాక్కున్నాడు, కబ్జా చేశాడని చెప్తున్నాడు. వాస్తవం ఏంటంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ కిందిగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కొనుక్కున్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు కొనుక్కున్నారు తప్ప 1634 ఎకరాలు ఒక బడా వ్యాపారో, బడా నాయకుడో కబ్జా చేసినటువంటిది కాదు. ఇది ఇతను చెప్తున్నటువంటి అబద్ధము. అక్కడ ఎదురు కూర్చున్న వాళ్ళకి ఏం తెలుసు? పాపం సగం తెలుగు తెలుసు, సగం తెలుగు తెలియదు. తెలుగులో అనర్గళంగా మా సిరాజుర్ రెహమాన్ ఇరగదీస్తున్నాడని వెనక గడ్డాలు వేసుకుని ముస్లింలు కూర్చొని సంబరపడుతున్నారు తప్ప చెప్పేటటువంటివన్నీ అబద్ధాలు అని గ్రహించే ప్రయత్నం చేయట్లేదు. అది తెలుసుకుంటే మంచిది. ఇంకా చూడండి, ఏ వ్యక్తి అయితే కబ్జా చేసుకున్నాడో ఆ వ్యక్తి గెలిచాడు. దాదాపుగా 9,000 నుండి 10,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి హుసేన్ షా వలీ దర్గా యొక్క ప్రాపర్టీ. ఇది పరిస్థితి. ఇలా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి చోట కూడా పరిస్థితి ఏంటంటే ఈరోజు ముఖేష్ అంబానీకి లీజ్కి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5,000 గజాలు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే 27 అపార్ట్మెంట్ అంటారు మహారాష్ట్ర ముంబైలో, కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీని లీజ్కి ఇవ్వడం జరిగింది. ముఖేష్ అంబానీ
సంబరపడి చాలా పెద్ద ఇల్లు యాంటీలియా కట్టుకున్నాడు. అది కూడా మా వక్ఫ్ ప్రాపర్టీ అని దుబ్బేసే ప్రయత్నం చేశారు. తను కూడా ఫైట్ చేసిండు. ఇట్లా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు ఫైట్ చేస్తున్నాయి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు. కానీ అమాయకులైనటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఏ విధంగా లాక్కుంటున్నారు అంటే దీనికి సెట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బోడుప్పల్లో 294 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ 294 ఎకరాలు చాలా మటుకు వెంచర్లు వేసేసారు, చాలామందికి అమ్మేశారు. అక్కడ ఇల్లు పడ్డాయి, కరెంటు బిల్లులు పడ్డాయి. దీనికి సంబంధించినటువంటి గత 30-40 సంవత్సరాలుగా అనేక మంది ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఈ 294 ఎకరాల ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ మొత్తం మాదే అని వక్ఫ్ బోర్డు నోటీస్ ఇచ్చింది. వాళ్ళంతా ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు వాళ్ళందరికీ మద్దతుగా నిలబడతాను, మీ ఆస్తులు పోకుండా నేను కాపాడతాను, ఈ వక్ఫ్ బోర్డు చట్టం దుర్మార్గమైన చట్టము, మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద పడేసింది, మీ అందరినీ నేను కాపాడుతానని కాంగ్రెస్ నాయకుడు కూడా ఆ ధర్నాకి సంఘీభావం తెలిపినటువంటి సందర్భం. 7,000 మంది జనాభా ఉండే ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు. లైట్ వచ్చినాయి, నల్ల వచ్చింది, డ్రైనేజ్ వచ్చింది, మరి బెటర్మెంట్ ఛార్జీలు పెట్టారు, మరి అన్ని కట్టుకున్నారు. ఎన్నడో ఆలోచన గాంధీ ఇది వర్క్ ల్యాండ్ అట. మరి ఇన్ని రోజులు కలెక్టర్ ఏం పీకిండ్రు, అదేవిధంగా ఆర్డీఓ ఏం పీకిండ్రు, అదేవిధంగా ఎంఆర్ఓ ఏం పీకిండ్రు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి మీరు. దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ. ముందుకెళ్దాం. ఈరోజు విండన్ మనోహర్ హోటల్, బెంగళూరులో ఉన్నటువంటి మనోహర్ హోటల్ ఏదైతే ఉందో 600 కోట్ల విలువ చేసేటటువంటి వక్ఫ్ ప్రాపర్టీ. ఢిల్లీ విమానాశ్రయము వక్ఫ్ బోర్డు ప్రాపర్టీయే, చార్మినార్ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీయే, ఎర్రకోట వక్ఫ్ బోర్డు ప్రాపర్టీయే, అంబానీ ఇల్లు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీయే, హైదరాబాద్లో ఐఎస్బి స్కూల్ కానీ, మ్యారియట్ హోటల్ కానీ, తర్వాత మన విప్రో కానీ, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలే. అట్లా ఏదేదైతే కాస్ట్లీగా ఉన్నాయో అవి 500 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం మా టిప్పు సుల్తాన్ గారు పాలించాడు, ఢిల్లీ సుల్తాన్ గారు పాలించాడు, ఇక్కడ నిజాం గారు పాలించాడు, సో ఇదంతా మా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ సంబంధించింది అని లాక్కునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. కేరళ గవర్నమెంట్ ఒక చట్టం చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ ప్రాపర్టీని కొనాలన్నా వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటేనే ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చెయ్యాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని కేరళ గవర్నమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ మత పెద్దలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మళ్ళీ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంది. అంటే వాళ్ళ ప్రాబల్యం పెరిగి, వాళ్ళ ప్రాపర్టీస్ పెరిగి ఇదంతా మాదే, ఇదంతా మాదే అంటే రేపొద్దున మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, ఏ 200 గజాల స్థలం కొనుక్కోవాలన్నా వక్ఫ్ బోర్డు దగ్గర లైన్లో నిలబడి వాడిచ్చేటటువంటి పేపర్ తీసుకొని మన డాక్యుమెంట్లన్నీ సమర్పించి మాకో ఎన్ఓసి మా మొహాన పడేస్తే బతుకు జీవుడా అనుకుంటూ మేము ఒక 200 గజాల స్థలం కొనుక్కొని ఇక్కడ బతుకుతామయ్యా అని చెప్పి వాడికి మనం కప్పం కట్టి, లంచం కట్టి దీన స్థితిలో అడుక్కునేటటువంటి పరిస్థితికి తీసుకొస్తారు ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతమందిని ఇలా నిద్రపోతున్నారు. గత 10 ఏళ్ళుగా బీజేపీ కూడా ఏ విధంగా ఇలా నిద్రావస్థలో ఉందో నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఇప్పటిదాకా సవరించకపోవడమే తప్పు, ఇప్పుడు సవరిస్తాననేటటువంటి ప్రయత్నం చేస్తున్న సోషల్ వర్కర్స్ నుంచి, న్యాయవాదుల నుంచి, లేకపోతే రాజకీయ నాయకుల నుంచి మద్దతు లేకపోగా ఇంకా ఈ ముస్లిం ఓటు బ్యాంకు కోసం, ముస్లింలను సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం కోసం ఇంకా వాళ్ళ వైపు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇంకా ముందుకెళ్దాం. నిజంగా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంతా ఇంత కాదు. ఈరోజు భారతదేశ రికార్డ్స్లో ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే ప్రాపర్టీ ఉందో, డిఫెన్స్ ప్రాపర్టీ ఉందో, ఆ తర్వాత 3rd లార్జెస్ట్ ప్రాపర్టీ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ. ముస్లిం అంటే 54లో 5,200 ఎకరాల భూమి ఇప్పుడు 2024కు వచ్చే వరకు 9 లక్షల ఎకరాలకు ఎలా వెళ్ళింది? వీళ్ళు ఏ విధంగా ఈ భూ కుంభకోణం వక్ఫ్ అనేటటువంటి పేరుతో చేస్తున్నారు అనేటటువంటిది గమనించండి. వీళ్ళు ఎంత ఆస్తిని, ఎంత భూమిని వక్ఫ్ కిందికి తీసుకొస్తున్నారు. అది అన్యాయంగా తీసుకొస్తున్నారా, సక్రమంగా తీసుకొస్తున్నారా, నిజంగా వాళ్ళదేనా? పైగా ఇది వారసత్వంగా వచ్చింది అంటున్నాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వారసుల నుంచి వచ్చింది, ఏ రాజుల నుంచి వచ్చింది, మీ తాతలు ఎవరు, మీ తండ్రులు ఎవరు, 4 తరాలు 5 తరాలు వెనక్కి వెళ్తే మీరంతా హిందువులే, మళ్ళీ ఇది ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి అని మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ముందుకు పోదాం.
ముస్లింల వారసత్వంగా వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ యొక్క పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే నిజంగా కంచే చేనుని మేసిన చందంగా ఎవరిపైతే నమ్మకం కలిగి ఉన్నామో వారే ఆ ప్రాపర్టీపై కన్నేసి ఈరోజు పరిస్థితి ఎంత తారుమారైపోతుంది. ఇదైతే కరెక్టే చెప్పాడు. కంచే చేనును మేసిన విధంగా మా ముల్లాలు, మా ఇమాంలు, మా వాళ్ళే మొత్తం కంచే చేనును వేసినట్టుగా ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని మొత్తం అమ్మేస్తున్నారు. కానీ అమ్మేసి డబ్బు సంపాదించుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది కొన్నటువంటి వాళ్ళు మోసపోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ చట్టాలనే ఇప్పుడు సవరించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కనీసం ఇందులో ఒక 10% పై మనం ఫోకస్ చేసినట్లయితే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని, దాని యొక్క సంపాదనని ముస్లింల విద్యా సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లయితే నిజంగా అమెరికాలో ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ఉందో అది 440 కోట్ల రూపాయలు. యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, 8,000 కోట్ల రూపాయలు. అలాంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు, అలాంటి హార్వర్డ్ యూనివర్సిటీలు ముస్లింల ప్రాంతంలో మరి 70 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ప్లే స్కూల్ కూడా పెట్టలే ఇంతవరకు. ఒక్క ప్లే స్కూల్, చిన్న పిల్లలు, బుడ్డ పిల్లలు, బాత్రూమ్ పోయే పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే స్కూల్ కూడా. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల గురించి మాట్లాడతాను. 70 సంవత్సరాల నుంచి ప్లే స్కూలు, ప్రైమరీ స్కూల్ కూడా పెట్టలేదు. ఈ ప్రాపర్టీస్ అన్నీ పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? దోచుకోవడం, కుంభకోణాలు చేయడం, డబ్బులు సంపాదించుకోవడం, ఇలాంటి కుట్రలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇకనైనా సరే చట్టాలు మారాలి. మారి ఈ భూ కుంభకోణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలనేటటువంటిదే ఇప్పుడు ప్రయత్నం. ఇప్పుడు మీరు కావాలంటే ఏ యూనివర్సిటీలైనా కట్టుకోండి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కడతారా, లేకపోతే సిరాజుర్ రెహమాన్ అక్కడికి పోయి ఫ్లైట్లో వేసుకొని దాన్ని ఇక్కడికి తెచ్చేస్తాడా మనకు సంబంధం లేదు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయకండి. ఇప్పటిదాకా గత 70 సంవత్సరాలుగా వాళ్ళకు నయా పైసా ఉపయోగం లేదు ముస్లింలకు. కేవలం మీలాంటి ఇమాంలను, దీనికి సంబంధించినటువంటి ముల్లాలు, అందులో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్, ముస్లిం మత పెద్దలు దొబ్బేసినటువంటి డబ్బులే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బంగ్లాదేశ్లో ఏ విధంగా రెచ్చగొట్టి వాళ్ళ మీదకి 2 వర్గాలుగా మనుషుల్ని చీల్చేసి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వీళ్ళని రెచ్చగొట్టి దేశంలో అలజడులు, అశాంతులు రేకెత్తించడానికి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయో ఖచ్చితంగా భారతదేశంలో కూడా అదే విధంగా చేయాలి అనేటటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతోంది. సిఏఏ విషయంలో కానీ, ఎన్ఆర్సీ విషయంలో కానీ, రైతు చట్టాల విషయంలో కానీ, ఇంకా అనేక సంఘటనల విషయంలో కానీ అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వం మీద దాడి చేస్తున్నామనేటటువంటి పేరుతో అల్లర్లు, అరాచకాలు సృష్టించి, మత ఘర్షణలు సృష్టించి ఒకరి మీద ఒకరు దాడి చేసేటటువంటి ప్రయత్నం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. అలాంటి పరిస్థితికి రాకూడదు, భారతదేశంలో అలాంటి అల్లర్లు జరగకూడదు అని భారతీయులుగా మనం ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము. కానీ ఇలాంటి వాళ్ళు నిజాల్ని దాచిపెట్టి, అబద్ధాల్ని ప్రచారం చేసి, లేనిపోని సృష్టించి అమాయకులైనటువంటి ముస్లింలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఫస్ట్ ఇలాంటి వాళ్ళను కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఒకటి. 2, ప్రభుత్వమే గనక ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణ చేసేటటువంటి ప్రయత్నంలో సిఏఏ విషయంలో, ఎన్ఆర్సీ విషయంలో ఈ దేశవ్యాప్తంగా ముస్లింలు, మత పెద్దలు ఏ విధంగా ముస్లింలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారో, రైతు చట్టాల విషయంలో ఏ విధంగా అయితే ఫారెన్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ భారతదేశంలో కుట్రలు చేయడానికి ప్రయత్నం చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అక్బరుద్దీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. సిరాజుర్ రెహమాన్ లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి స్టేట్మెంట్స్ ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఈ ప్రాపర్టీ మీద నోటీస్ ఇవ్వడం, నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాపర్టీ మీద నోటీస్ ఇవ్వడం, తర్వాత ఇంకో ప్రాపర్టీ మీద నోటీస్ ఇచ్చి ఒక్కొక్క ప్రాపర్టీని స్లోగా వక్ఫ్ బోర్డులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం గత 70 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నారు. అందుకే 5,200 ఎకరాలు కాస్త 9 లక్షల ఎకరాలు అయినాయి. లేదు అట్లేమొద్దు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీలు మొత్తం ఎన్ని అనేది మొత్తం ఒకటేసారి తీసుకొచ్చేసి ఒకటేసారి అందరికీ నోటీసులు ఇవ్వమనండి. అప్పుడు భారతదేశంలో 70-80% వక్ఫ్ ప్రాపర్టీ కిందికే వచ్చిన తర్వాత ప్రజలకైనా బుద్ధి వచ్చి, అరే నేను గత 50 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఇల్లు వక్ఫ్ ప్రాపర్టీ ఎందుకైంది,
చెన్నైలో అదేవిధంగా 600 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయం వక్ఫ్ ప్రాపర్టీ కిందకి వెళ్ళిపోయింది. అట్లా నేను 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇల్లు వక్ఫ్ ప్రాపర్టీ కిందకి ఎట్లా వెళ్ళింది అని కనీసం ప్రజలకు బుద్ధొచ్చి అప్పుడైనా తిరగబడతారు, అప్పుడైనా ఇలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. ప్రజలకు అవేర్నెస్ కలిగించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ గొడవలు సృష్టించేటటువంటి వాళ్ళను కంట్రోల్ చేయండి. దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి. జై శ్రీరామ్, జై హింద్.